గాడిదరేవు అనే చిన్న గ్రామం మబ్బుల కొండలు మధ్య ఉండు శాంతమైన ప్రదేశం. కాని అక్కడికి వచ్చిన ప్రతి కొత్త వ్యక్తికి ఆ గ్రామం గురించి పాతబస్తీ వారు చెప్పే మాటలు గుండెల్లో భయం పుట్టించేవి. సాయంత్రం 5 గంటల తరువాత ఇక్కడ ఎవరు బయట తిరగరు, ఎవరు తప్పించుకోలేరు. బంధాల ఊయలెత్తే గ్రామం కాదు ఇది. ఇక్కడ ప్రవేశించిన వారు మళ్లీ వెనక్కి వెళ్లరు. అరవింద్ అనే పట్నం యువకుడు ఆ గ్రామం గురించి వచ్చిన పాత రహస్యాలను రీసెర్చ్ చేయడానికి వస్తాడు. తన కెమెరా, నోట్బుక్ మరియు ఫ్లాష్లైట్తో గ్రహాంతర తీరాలు తెలుసుకోవాలని భావించి పక్కనే ఉన్న మలుపుకొండ దగ్గర తన పరిశోధన మొదలుపెడతాడు. గ్రామంలోని వృద్ధులు అతనికి నక్షత్రయానం అనే అనుమానాస్పద ప్రదేశం గురించి చెబుతారు. అక్కడి పెద్ద చెరువు పక్కన ఓ శివాలయం ఉంటుంది. శివాలయం ముందు శిలపై కొన్ని పురాతన చిహ్నాలు, వాటి వెనుక సున్నితమైన కథలు ఉంటాయి. రాత్రి 10 గంటల సమయంలో అరవింద్ శివాలయాన్ని పరిశీలించేందుకు వెళ్లి అనుమానాస్పద శబ్దాలు వింటాడు. ఒకదానికొకటి తగలడంతో ఆ శబ్దం మరింత పెద్దగా మారుతుంది. వెనుక నుంచి వేగంగా వచ్చేది ఓ శరీరరహిత ముష్టి. భయంతో అరవింద్ పరుగెడతాడు, కాని అతను తప్పించుకోలేడు. గ్రామంలోని పండితుడు అరవింద్కు అసలు కథ చెబుతాడు. దశాబ్దాల క్రితం ఆ శివాలయానికి సమీపంలో ఓ రాజుగారి కోట ఉండేది. కోటలో ఒక ధైర్యవంతమైన యువరాణిని అకస్మాత్తుగా చంపిన జాడు తెలియదు. ఆమె ఆత్మ ఇప్పటికీ ఆ శివాలయంలో అన్యాయం చేసిన వారిపై ప్రతీకారం తీసుకుంటుందని గ్రామస్థులు నమ్ముతారు. రెండో రాత్రి అరవింద్ మరోసారి శివాలయానికి వెళ్తాడు. అతని కెమెరాలో కొన్ని అసాధారణ దృశ్యాలు చిక్కుతాయి. కరపత్రాలు ఊగడం, మంత్రాలు వినిపించడం, రక్తపు పాదముద్రలు కనిపించడం. అతనికి ఏమాత్రం తెలిసేలోపు ఆత్మ అతనిపై దాడి చేస్తుంది. ఆ శాపం నుండి బయటపడటానికి ఆత్మకు తృప్తి కలిగించాల్సి ఉంటుంది. అరవింద్ తన ధైర్యాన్ని కూర్చుకుని ఆత్మ ఉన్న శివాలయంలో ప్రవేశించి యువరాణి కోసం రాజుగారి కోట వెనుకున్న కథని వెలుగులోకి తెస్తాడు. రాజుగారి కుట్రను సాక్ష్యాలతో బయటపెట్టడంతో ఆత్మ శాంతిస్తుంది. గ్రామ ప్రజలు నిద్రపోగలిగే స్వేచ్ఛను పొందుతారు. కాని అరవింద్ అక్కడే ఉండిపోయాడు. ఎందుకంటే అతనికి ఆ గ్రామం మరో కొత్త కథగా మారింది.